హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చెకోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయి. సేమ్ బయట టేస్ట్తోనే షాప్లో తిన్నట్టే షాప్ టేస్టే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోండి. నేను 2 కప్పులు బియ్యపిండి తీసుకున్నానండి. 2 కప్పులు బియ్యపిండికి 2 కప్పులు వాటర్ అయితే వేసుకున్నాను. 2 సమానంగా వేసుకోవాలి. 2 కప్పులు వాటర్ వేసేసుకున్నాను కదండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోండి. తర్వాత మీకు నచ్చితే కారం అనేది యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఆ తర్వాత మీరు ఇందులో నువ్వులు వేసుకోవచ్చు, వాము ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు అండి. నేను ఏమీ వేయలేదు, ప్లెయిన్గానే చేసుకుంటున్నాను. సో చూడండి, ఇలా అయితే ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అయితే మరుగుతుందండి. నీళ్లు మరిగిన తర్వాత బియ్యపిండి కొద్దిగా యాడ్ చేసేసుకోండి. నేను బియ్యపిండి 2 కప్పులు ఉంటుందండి ఇది. ఇప్పుడు ఇది ఎక్కడ ఉండలు కట్టకుండా సరిగ్గా కలుపుకోవాలి. మనకి కరెక్ట్గా వాటర్ అనేది సరిపోతుంది. 2 సమానంగా తీసుకోవాలి. బియ్యపిండి ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అంతే తీసుకోవాలండి. చూడండి, ఇలా అయితే కలుపుకోవాలి. మనకి పొడి పొడిగా అనిపిస్తుందండి, కానీ మనం కలిపే కొద్దీ గట్టిగా అయిపోతుంది పిండి అనేది దగ్గరగా. సో చూడండి, ఇలా అయితే కలుపుకోవాలి. చక్కగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండ అనేది కట్టకుండా కలుపుకుంటే మనకి చెకోడీలు కూడా బాగా వస్తాయండి విరగకుండా. సో చూడండి, మీరు కలిపేటప్పుడు ఇలా స్పాచులా తీసుకోండి. గరిటెతో అది తీసుకున్నారంటే మనకి పిండి అనేది సరిగ్గా కలవదన్నమాట. ఇప్పుడు ఈ పిండి అనేది రెడీ అయిపోయిందండి. గోరువెచ్చగా అయిన తర్వాత ఇలాగా చేత్తో మీరు ప్రెస్ చేసుకోండి. మనకి పిండి అనేది సాఫ్ట్గా రెడీ అవ్వాలి. ఎక్కడ ఉండలేకుండా మనం మొత్తం అంతా ఒత్తుకోవాలన్నమాట మంచిగా. ఇప్పుడైతే చెకోడీలు రెడీ చేసేసుకుందాం. చూడండి, ఇలా చెకోడీలు అయితే రెడీ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే చేత్తో ఇలా ప్రెస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అదైతే సాగుతుంది కదా, అప్పుడు దీన్ని అయితే ఒక రౌండ్ చుట్టండి. నేను చూపిస్తున్న విధంగా చేయండి. చెకోడీలు ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. ఎన్నైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, నేను ఒక 2 కప్పులు బియ్యం పిండికి ఇన్ని చెకోడీలు అయితే చేసుకున్నాను అనమాట. చూడండి, అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఫస్ట్ అయితే చిన్న కడాయి తీసుకుని, అదే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకుని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత చెకోడీలు అయితే వేసుకోండి. మీరు వేసిన వెంటనే కదపకండి, అవే పైకి వచ్చేస్తాయి. చెకోడీలు రెడీ అయిపోతే పైకి తేలుతాయండి. చూడండి, ఇలాగా. ఇప్పుడు మీరు తీసుకుని ఒక ప్లేట్లో వేసేసుకొని పెట్టుకోండి. చాలా బాగుంటాయండి టేస్టీగా. మనం బయట నుంచి కొనకుండా ఇంట్లో అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటాయి. సాఫ్ట్గా కాకుండా సూపర్ టేస్ట్ ఉంటుంది. సో చూడండి, అన్ని చెకోడీలు నేనైతే ఇలా రెడీ చేసేసుకుంటున్నాను అన్నమాట. మనం చెకోడీలు అన్నీ ఒక్కొక్కసారి వేసేసుకోవచ్చు అన్నమాట. ఒక్కొక్కటి వేయాల్సి ఫ్రై చేసుకోవాల్సిన పని అయితే ఉండదు. సో చూడండి, ఇలా రెడీ చేసేసుకున్నాను చెకోడీలన్నీ. చాలా బాగుంటాయి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు. సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక. సో చూసారు కదండి, ఈజీగా ఇలా చెకోడీలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్లో అయితే సూపర్గా ఉంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకైతే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మరి మంచి వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే. సో ఇంతే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.